డీజీపీ అనురాగ్ శర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆఫీసర్స్ వాళ్ళు ఫేస్బుక్ లో ఉన్నారు, ట్విట్టర్ హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ పబ్లిక్ తోని కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళకి మేము తొందరగానే స్పందించవచ్చు. విమెన్స్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని షీ టీమ్స్ భరోసా అని మేము సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాము. మేదక్ డిస్ట్రిక్ట్ లో చేతన అని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. దీనికి కూడా స్పందన చాలా మంచిగా వచ్చింది. ఇంతకుముందు విమెన్ పోలీస్ స్టేషన్ ఉండే, కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి రావాలంటే విక్టిమ్స్ కష్టం. అందుకే పోలీస్ ఫోర్స్తో కూడా 33% విమెన్కి రిజర్వేషన్ మేము ఇచ్చినాము. షీ క్యాబ్స్, షటల్స్, ఐటీ కోర్స్లో విమెన్ షటల్ మేము ఐటీ సెక్టర్లో, ఐటీ ఏరియాలో సైబరాబాద్లో పెట్టినాము. ఇప్పుడు మనం చెప్తేనే కాదు, మా వాళ్ళు చెప్తే మేము నమ్ముకుంటాం అట్లా కాదు, కానీ వీ జస్ట్ వాంట్ టు టేక్ అన్ ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్. అందుకే మేము థర్డ్ పార్టీ కాల్ సెంటర్ కూడా హైదరాబాద్, సైబరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినాము. ప్రతిసారి మా వాళ్ళు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి లేకపోతే ఇంకా ఏదో పబ్లిక్ని కలవటానికి పోతే our people, they check how was their behavior, how did they manage, so that we get a proper feedback wherever we have issues, wherever మా దగ్గర లోతాలు ఏమైనా ఉంటాయి అవి అన్నీ మేము కవర్ చేసుకోవచ్చు. ట్రాఫిక్లో పబ్లిక్ ఇంతకుముందు మాకు చాలా ఎలిగేషన్స్ పెట్టేది. దీనికి ఈ చలాన్, క్యాష్లెస్ చలాన్, బాడీ కెమెరాస్ పెట్టడం కూడా జరుగుతున్నది. దీంతో పబ్లిక్కి కూడా మా మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతి చలాన్తో ఒక ఫోటో కూడా ఉంటుంది, అంటే ఎక్కడైనా వాళ్ళు దీన్ని వైలేట్ చేస్తున్నారని. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీ అందరికీ తెలుసు, చాలా సక్సెస్ఫుల్గా అయింది. అప్ టు 5,000 రూపీస్ ఫైన్ ఆర్ అప్ టు 3 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ దీంట్లో ఇవ్వటం జరుగుతున్నది. సో దట్ ఆల్సో హ్యాస్ అ సెల్యూటరీ ఎఫెక్ట్. ఇప్పుడు చాలామంది మాకు చెప్తానంటారు, మీ ఈ సిస్టమ్ పెట్టిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలా తగ్గింది, మనుషులు డ్రైవర్స్ తీసుకొని వెళ్తున్నారు, లేకపోతే క్యాబ్స్ హైర్ చేస్తున్నారు పార్టీస్ తర్వాత. ఇంకొక ఇనిషియేటివ్ సేఫ్ కాలనీగా మేము పెట్టినాము. అంటే ఒక కాలనీ సెలెక్ట్ చేసి వాళ్ళు పబ్లిక్తోని మాట్లాడి ఆ కాలనీలో సర్విలెన్స్ కెమెరాసు తర్వాత యాక్సెస్ కంట్రోల్ పెడితే బయట నుంచి వచ్చేవాళ్ళు చాలా మటుకు తగ్గుతారు. దీంతో దాదాపు 75 కాలనీస్ హ్యావ్ బీన్ కవర్డ్. ఆ 75 కాలనీస్లో క్రైమ్ రేట్ విజిబుల్లీ, ఎస్పెషలీ నైట్లో జరిగిన క్రైమ్, థెఫ్ట్స్ ఎట్సెట్రా అది చాలా తగ్గినాయి. మొత్తం మీద సిటీలో సర్వేలెన్స్ పెట్టడానికి, సిటీ సైబరాబాద్ అంటే వెన్ ఐ సే సిటీ ఆల్సో ఇంక్లూడ్ సైబరాబాద్. అది సీసీటీవీ ప్రాజెక్ట్, ఒక మెగా సీసీటీవీ ప్రాజెక్ట్ మనం పెడుతున్నాము. దీంట్లో దాదాపు 1,00,000 కెమెరాస్ వరకు ఉంటాయి. దీంట్లో కొన్ని ప్రభుత్వం తరఫు నుంచి పెట్టారు, చాలా మటుకు లోకల్ సిటిజన్స్ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వారు పెట్టారు. ఇవి అన్నీ మేము ఒక చోట తీసుకొచ్చేసి వాళ్ళని అనలైజ్ చేసి క్రైమ్ కంట్రోల్కి యూజ్ చేస్తాము, ట్రాఫిక్ కంట్రోల్కి యూజ్ చేస్తాము. దీని భాగంగా మీ అందరికీ తెలుసు, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా దాదాపు 300 crores పెట్టడం జరుగుతుంది. రోడ్ నెంబర్ 12లో 24 stories. అదేవిధంగా ఐటీ సెక్టర్ ఏరియాలో ఆల్రెడీ ఇటువంటి కెమెరాస్ పెట్టడం జరిగింది. మొన్ననే మా చీఫ్ సెక్రటరీ గారు అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా సైబరాబాద్లో ఓపెన్ చేసినారు.